బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్ని రోజులు తూటాల్లో వచ్చిన మాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, దాడులు, ఏడుపుల మధ్య సాగిన ఎన్నికల ప్రచారం నేటితో ఫైనల్ డేకు చేరింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైక్లు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో గత 57 రోజులుగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. అతిరథ మహారథులంతా ప్రచారం నిర్వహించారు. మరోవైపు సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో ప్రలోభాల పర్వం మొదలయ్యే అవకాశం ఉంది. చివరి రోజు ప్రచారంలో ప్రజలను ఫైనల్ గా ప్రసన్నం చేసుకునేందుకు అధినేతలు సిద్ధమయ్యారు. సీఎం జగన్ 3 చోట్ల ప్రచారం నిర్వహించనున్నారు. చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురం బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల, చిత్తూరులో పర్యటించనున్నారు. అనంతరం ఇవాళ సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడలో రోడ్ షో చేపట్టనున్నారు. బాబాయ్కు మద్దతుగా రామ్ చరణ్ పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో ప్రచారం చేయనున్నారు. అటు తెలంగాణలోనూ పార్టీల అగ్రనేతలు ప్రచారం ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తాండూరు, కామారెడ్డి బహిరంగ సభలకు సీఎం రేవంత్ తో పాటు అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొనున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా వికారాబాద్, వనపర్తిలో బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం మీడియా సమావేశానికే పరిమితం కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోబోతుంది. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్ కుమార్, సో ఈ రోజు ఫైనల్ డే, మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అతిరథ మహారథులంతా కూడా చివరి డేకు తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటున్న పరిస్థితి. అన్ని పార్టీల స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది ఈరోజు? తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం 10 రాష్ట్రాల్లో 4వ విడత ఎన్నికలు ఈ నెల 13న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటలతో ప్రచారం అంతా కూడా ముగిసిపోతుంది. ఒక్కసారిగా మైకులన్నీ కూడా మోగబోతున్న పరిస్థితి ఉంది. అగ్రనేతలు ఇప్పటికే అనేక సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే 10 నియోజకవర్గాలలో ఆయన పర్యటన పూర్తయింది. అనేక సభలు, సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా, అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలోనే 10 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఆయన పాల్గొన్నారు. ఈరోజు మరొకసారి ఆయన ఇటు వికారాబాద్, వనపర్తి నియోజకవర్గాలలో బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విస్తృత పర్యటనలు చేశారు. అనేక పార్లమెంటు నియోజకవర్గాలలో కేంద్రంలోకి తిరిగి అటు బీజేపీ కనుక అధికారం చేపట్టినట్లయితే ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామనేది ఆయన విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. అటు ఏపీలో కూటమి సభ్యులతో పాటు తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచి తీరాల్సిందేనంటూ అటు కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే తదితరులు ప్రచారం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు విస్తృత ప్రచారం చేశారు. ఇప్పటికే ఉన్న 17 నియోజకవర్గాలలో అన్ని నియోజకవర్గాలలో కూడా 2-3 సార్లు రేవంత్ రెడ్డి పర్యటించారు. అనేక కార్నర్ రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ 4 నెలల పాలనలే రిఫరెండంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. అలానే రాబోయే రోజుల్లో అటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుక అధికారం చేపట్టినట్లయితే అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయన ప్రచారం అంతా కూడా పూర్తిగా కొనసాగింది. ఈరోజు అటు ప్రియాంక గాంధీ, ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొనున్నారు. అటు తాండూరు, కామారెడ్డి సభల్లో ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. ఇక కేసీఆర్ ఈరోజు గజ్వేల్లో పర్యటిస్తారని మొదటగా చెప్పినప్పటికీ ఆయన నిన్న సిద్దిపేట రోడ్ షోతోనే ప్రచారాన్ని నిలిపివేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు
అటు తెలంగాణ భవన్లో అటు ప్రజలను ఉద్దేశించి ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇటు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన నిన్నటి వరకు కూడా ఆయన పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురానికే పరిమితమయ్యారు. కానీ ఈరోజు ఆయన కాకినాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక పుట్టపర్తి, నంద్యాల, చిత్తూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. వాస్తవానికి ఇప్పటికే 90కి పైగా నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈరోజు ఈ 3 నియోజకవర్గాల్లో మరొకసారి పర్యటించనున్నారు. అంటే దాదాపుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు పర్యటించి రాబోయే ఎన్నికల్లో అటు కూటమి విజయం సాధించడం ఎంత ఆవశ్యకమో అక్కడ ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేశారు. ఇక అటు జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి చిలకలూరుపేట, కైకలూరు, పిఠాపురం నియోజకవర్గాలలో ఈరోజు ఆయన పర్యటించనున్నారు. గతంలో ఇప్పటికే ఒకసారి పిఠాపురంలో అటు జగన్ పర్యటించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ని అక్కడ ఓడించే దిశగా అటు జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతూ ఉన్నారు. అక్కడ ఒక మహిళను నిలబెట్టాము, ఎంపీగా ఉన్న ఒక మహిళను నిలబెట్టాము, ఆమెను ఓడించడానికి ఇంతమంది జతగట్టారు అంటూ అటు జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో ఆయన ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే పిఠాపురంలో ఆయన పిఠాపురం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటనలు చేశారు. కేవలం తనని చూసి మాత్రమే ఓటేయాలి, సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ తన స్టార్ క్యాంపెయినర్లు అంటూ ఆయన ప్రచారం సాగింది. ఏమాత్రం తాను సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, తన పరిపాలన బాగాలేదు అనుకున్న వాళ్ళు ఓటు వేయాల్సిన అవసరం లేదంటూ నేరుగా ఆయన చెప్తూ తన పరిపాలనే 5 ఏళ్ల పరిపాలనే రెఫరెండంగా ఆయన ఎన్నికలకు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అటు రేవంత్ రెడ్డి మన తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి మొత్తం 27 రోజుల్లో 57 సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులో పాల్గొన్నారు. ఒకే రోజు 2-3 సభల్లో కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. ఇక కేసీఆర్ 16 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించారు. అందులో 13 నియోజకవర్గాలలో రోడ్ షో నిర్వహించారు. ఇక కేటీఆర్ 16 నియోజకవర్గాలలో 82 సెగ్మెంట్లలో రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈరోజు అటు ఏఐసిసి అగ్రనేతలతో పాటు బీజేపీ అగ్రనేతలందరూ కూడా చివరి రోజు పర్యటన చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గడువు ముగిసిపోతుంది ప్రచారానికి సంబంధించి. ఈ నేపథ్యంలో చివరి రోజు అటు రోడ్ షోలు, ర్యాలీలు, అటు ప్రసంగాలు, అటు కార్నర్ మీటింగులు, సభలతో అన్ని పార్టీలు కూడా హోరెత్తించనున్నాయి. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అటు ఏఐసిసి అగ్రనేతలతో పాటు బీజేపీ జాతీయ స్థాయి నేతలు, అటు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులందరూ కూడా విస్తృత పర్యటనలు చేయనున్నారనే చెప్పాల్సి ఉంటుంది రాధిక. రైట్ పవన్, ఒకవైపు ఏపీలో చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ఈరోజు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుందా? ఈరోజు తెల్లవారుజామునే రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలోని ఒక దేవాలయాన్ని సందర్శించుకునేందుకు వెళ్ళారు. ఇప్పటికే అటు చిరంజీవి కుటుంబ సభ్యులందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. స్వయంగా అటు నాగబాబు కుమారుడు అక్కడ ప్రచారం నిర్వహించారు, వరుణ్ తేజ్, అలానే ఇతర సినీ నటులందరూ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తన బాబాయికి తన మద్దతు ఉంటుందంటూ ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా రామ్ చరణ్ ప్రకటించారు. అక్కడ కేవలం దైవ దర్శనానికే పరిమితం అవుతారా, లేకుంటే పిఠాపురం వెళ్ళారు కాబట్టి తల్లితో కలిసి వెళ్ళారు కాబట్టి అక్కడ ప్రచారంలో పాల్గొంటారు అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కేవలం ఆ రోడ్ షోలో పాల్గొని తన బాబాయిని గెలిపించాలి అంటూ ఆయన ప్రచారం చేసే అవకాశం ఉందని జనసేన వర్గాలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అనేక మంది నటులు, స్టార్ వాల్స్ అందరూ కూడా అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. చివరి రోజు కావడంతో అటు పవన్ కళ్యాణ్ కూడా కొంతవరకు పిఠాపురం మీద పూర్తిగా దృష్టి సారించారు. అక్కడ తీవ్రమైన పోటీ ఉండడంతో ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. గడిచిన 3 రోజులుగా ఆయన పిఠాపురానికే పరిమితమైపోయారు. ఇక కాకినాడలో ఈరోజు ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక మిగతా పార్టీల నేతలు కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించడం, రోడ్ షోలు నిర్వహించడంతో పాటు భారీ ర్యాలీలకు ప్లాన్ చేశారు. సాయంత్రం 5 గంటలకల్లా ఇవన్నీ కూడా ముగిసిపోవాలి కాబట్టి ఈరోజు ఉదయం నుంచే ఈ హడావుడంతా కూడా ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే ఇటు తెలంగాణలో అమిత్ షా 9 గంటలకే వికారాబాద్లో ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత నారాయణపేట నియోజకవర్గానికి, వికారాబాద్ నుంచి ఆయన వనపర్తి నియోజకవర్గానికి వెళ్తారు. అట్లనే చంద్రబాబు నాయుడు, ఇతర జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం నుంచే వాళ్ళ పర్యటనలన్నీ కూడా మొదలైపోయాయి. మరి కాసేపట్లోనే వాళ్ళందరూ కూడా రోడ్ షోలు, సభలు, సమావేశాల్లో పాల్గొని సాయంత్రం 5 గంటలకల్లా ముగించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు రాధిక. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్.